కోల్పోలేదు. ఆయన అక్కడే ఆ చేప కడుపులోనే సజ్దా అల్లాహ్కు విన్నవించుకున్నారు. ఓ నా ప్రభూ, నేను నీకోసం ఈ సజ్దా చేసే స్థలాన్ని తయారు చేశాను. ఇక్కడ ఈరోజు వరకు ఎవరూ నిన్ను ఆరాధించలేదు. బహుశా ముందు కూడా ఎవరూ చేయలేరు. అల్లాహ్ అనుమతి లేకుండా బస్తీని వదిలి వెళ్లడమే ఆయనను ఇక్కడికి తీసుకురావడానికి కారణం అని ఆయనకు అర్థమైంది. నీవు తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. నీవు పవిత్రుడివి. నిస్సందేహంగా నేనే తప్పు చేసినవాడిని. ఆయన ఓ అల్లాహ్ నన్ను కాపాడు అని కాని, నన్ను బయటికి తీయి అని కానీ అనలేదు. ఆయన కేవలం అల్లాహ్ను స్తుతించారు. తమ తప్పును ఒప్పుకున్నారు. ఈ ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే అది ఆకాశాల హృదయాన్ని చీల్చింది. అల్లాహ్ కేవలం ఈ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. పశ్చాత్తాపపు ద్వారం తెరుచుకుంది. ఖైదు సమయం ముగిసింది.